పునరుత్థానముని గురించిన ఒక మర్మముని గురించి మనం కొనసాగుతూ ధ్యానించుచున్నాం. ఈ పునరుత్థానము వారి వారి యొక్క వరుసలో వారు తమ యొక్క వరుసలో లేపబడుదురు అనే కార్యముని గురించి పోయిన వారంలో అనేక వరుసలని గురించి మనము ధ్యానించి ఉన్నాం. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 22వ వాక్యము 23వ వాక్యముని చదవండి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోని బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. For as in Adam all die, even so in Christ shall all be made alive, but every man in his own order, Christ the first fruits, afterward they that are Christ at his coming. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆదామునందు ప్రతి ఒక్కరును మరణించి ఉన్న రీతిగానే క్రీస్తునందు ప్రతి ఒక్కరును బ్రతుకుచున్నారు. ఆదాము ద్వారా మరణం వచ్చి ఉన్నది, క్రీస్తు ద్వారా జీవం వచ్చి ఉన్నది. మరణము యేసు ప్రభు ద్వారా మరణము తొలగించబడి ఉన్నది. అంటే ఆదాము ద్వారా భూమిలో జన్మించబడి ఉన్న మనుషులు యేసు ప్రభు యొక్క రాకడ వరకు జన్మించబడి ఉన్న ప్రతి మనిషి కూడా మరణించవలసిన వాడై ఉన్నాడు, తాను చనిపోవాలి. అదే విధముగానే యేసు ప్రభు ద్వారా కలిగే పునరుత్థానం ఏమిటంటే యేసు ప్రభు యొక్క రాకడ సమయంలో మాత్రమే కాదు, యేసు ప్రభు ద్వారా ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు యొక్క రాకడ వరకు ప్రతి ఒక్కరును మరణించిన వారు తిరిగి లేపబడాలి. క్రీస్తు యొక్క పునరుత్థానములో ఉన్న విశేషం ఏమిటంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానమునకు తర్వాత ఉన్న వారికి మాత్రమే అది క్రియ చేయదు. యేసు ప్రభు యొక్క పునరుత్థానమునకు తర్వాత మనము జన్మించబడి ఉన్నాం. యేసు ప్రభు యొక్క పునరుత్థానమునకు తర్వాతనే అపోస్తలులైన వారు మరణించి ఉన్నారు. యేసు ప్రభు యొక్క పునరుత్థానమునకు తర్వాత అనేకులు మరణించి ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనేది ఆ పునరుత్థానమునకు తర్వాత ఉన్న వారికి మాత్రమే చెందినది కాదు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనేది ఆదాము మొదలుకొని యేసు ప్రభు రాకడ వరకు, ఆయన బహిరంగ రాకడ, కోత రాకడ, ఆ సమయం వరకు ఉన్న వారికి కూడా ఆ పునరుత్థానము, క్రీస్తు యొక్క పునరుత్థానం అనేది జీవమునిచ్చుచున్నది, పునరుత్థానమునిచ్చుచున్నది. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ పునరుత్థానముని గురించి చెప్పినప్పుడు ఆదాము ద్వారా, ఒక్క ఆదాము ద్వారా ఆదాముకు తర్వాత జన్మించబడిన అందరికీ మరణము కలిగి ఉన్నది. కానీ యేసు ప్రభు ద్వారా క్రీస్తుకు తర్వాత ఉన్న వారికి మాత్రమే కాదు, క్రీస్తుకు ముందు జన్మించబడి ఉన్న ఆదాము వరకు ఉన్న వారికి కూడా ఆ పునరుత్థాన క్రియ జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఆ ఆదాము మొదలుకొని ఉన్నవారు కూడా లేపబడుచున్నారు, వారు కూడా పునరుత్థానము చెందుతున్నారు. కానీ వారి యొక్క వరుసలో వారు లేపబడుచున్నారు. పోయిన వారం కొన్ని కార్యములని మనం ధ్యానించి ఉన్నాం. 23వ వాక్యముని మరొకసారి కూడా చదవండి. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చదవండి. But every man in his own order, Christ the first fruits, afterward they that are Christ at his coming. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రతి వారు తమ తమ వరుసలో వారు లేపబడుచున్నారు. క్రీస్తు ప్రథమ ఫలమైన వారు, తర్వాత ఆయన వారు ఆయనతో కూడా ఆయన యొక్క రాకడలో లేపబడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి మనం పోయిన వారములో చదివి ఉన్నాం. ఆదాము మొదటివాడుగా జన్మించబడినను యేసు ప్రభు ద్వారా క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు ఇవ్వబడిన ధన్యత ఆదాము కంటే ముందున్నవాడుగా దేవుడు మనల్ని మార్చుచున్నారు. ఆదామే మొదటిగా జన్మించబడి ఉన్నాడు. ఆదాము మనకంటే కొన్ని వేల సంవత్సరములకు ముందుగా జన్మించబడి ఉన్నాడు. కానీ పునరుత్థాన విషయమునకు వచ్చినప్పుడు ఆదాము కంటే మనల్ని శ్రేష్టమైన వాడుగా మార్చుచున్నారు.
యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ద్వారా ఆదాము మొదటివాడు, ఆదాముకు తర్వాత అనేకులు జన్మించబడి ఉన్నారు. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు. ఆదాముకు తర్వాత ఇసాకు, యాకోబు, మోషే, ఇంకా అనేక పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులు, ఎంతోమంది ప్రవక్తలు, రాజులు అందరూ ఉండినప్పటికీ దేవుడు మనకు మొదటి స్థానమని ఆయన ఇచ్చేస్తున్నారు. క్రొత్త నిబంధన సంఘము, క్రొత్త నిబంధన కాలంలో ఉన్న సంఘము. క్రొత్త నిబంధన కాలంలో జన్మించబడి ఉన్న అందరికీ కాదు, యేసు ప్రభు యొక్క సంఘముగా ఎవరు మార్చబడుచున్నారో, ప్రథమ ఫలముగా ఎత్తబడుచున్న ఆ సంఘమే ఆదాము కంటే మొదటి స్థానమని పొందుతున్నారు. అదే క్రీస్తు దానిలో ప్రథమ ఫలమైన వారు. ఆయనకు తర్వాత మనము ఆయనతో కూడా లేపబడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి మనం పోయిన వారంలో ధ్యానించి ఉన్నాం. యేసు ప్రభు ద్వారా, ఆయన యొక్క పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా మనకు ఆ దత్తపుత్రత్వమని అనుగ్రహించుచున్నారు. రోమీయులకు రాసిన పత్రికలో చదివినప్పుడు అక్కడ దేవుడు మనకు 8వ అధ్యాయంలో 14వ వాక్యం 15వ వాక్యం నుండి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వాక్యం నుండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అప్పా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇంగ్లీష్లో, For ye have not received the spirit of bondage again to fear, but ye have received the spirit of adoption, whereby we cry, Abba, Father. 17వ వాక్యం కూడా చదవండి. And if children, then heirs, heirs of God, and joint heirs with Christ, if so be that we suffer with him, that we may be also glorified together. తెలుగులో చదవండి 17వ వాక్యం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు అని చెప్పినప్పుడు ఆ పునరుద్ధానముని గురించి రాయబడిన వాక్యమే. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల ఆయనతో కూడా మన వారసులమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుద్ధాన క్రియని గురించి ప్రథమ ఫలముగా ఎలా మారుచున్నాము, ఈ వాక్యముని బట్టి మనము ధ్యానించినట్లయితే మనమే ప్రథమ ఫలము, కానీ అందరూ ప్రథమ ఫలముగా మారలేరు. ప్రథమ ఫలముగా ఎవరు మారుచున్నారంటే క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల ఆయనతో కూడా మన వారసులం. దీనిని గురించి అనేక స్థలములలో మనము చదవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తిమోతికి రాసిన పత్రికలో చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి కార్యముని రాయించినప్పుడు పాటుపడుచున్న వ్యవసాయకుడే ఫలములో ముందుగా తాను పాలు పొందుచున్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 6వ వాక్యముని చదవండి. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. The husbandman that laboreth must be first partaker of the fruits. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాటుపడిన వ్యవసాయకుడే ఫలములో, ప్రథమ ఫలములో ముందుగా తాను పాలు పొందవలసిన వాడు. దేవుడు మనల్ని పునరుద్ధానములో ప్రథమ ఫలముగా ఈ కృత నిబంధన కాలంలో ఉన్నవారిని ఎన్నుకోవటం అనేది అది మనకు ఇవ్వబడిన గొప్ప ధన్యత. కానీ ఆ ప్రథమ ఫలముగా ఊరికే మనం మారలేం. పునరుద్ధానములో మొదటి వారుగా లేపబడటం అనేది సాధారణముగా అది మార్చబడుచున్న కార్యము కాదు. ప్రథమ ఫలముగా మనం మార్చబడవాలంటే క్రీస్తుతో కూడా మనము శ్రమపడుచున్న వారుగా మనం మార్చబడాలి. క్రీస్తుతో కూడా శ్రమ పడకపోతే ఆయనతో కూడా ప్రథమ ఫలముగా మనం మార్చబడలేము. ఫలములో పాటుపడుచున్న వ్యవసాయకుడే ప్రథమ ఫలముగా మారుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫలములో ఒక ఫలములో విత్తనములని విత్తిన తర్వాత ఆ విత్తనములని శ్రమ పడకుండానే, విత్తనములని విత్తిన తర్వాత శ్రమ పడకుండా సోమారితనముగా తాను ఉన్నట్లయితే
తాను ఫలముని అనుభవించలేడు. తన ఆ యొక్క ధాన్యముని, ఆ ఫలముని తాను పొందలేడు. ప్రథమ ఫలముని తాను అనుభవించలేడు. అదే విధముగానే క్రీస్తుతో కూడా ఎవరైతే శ్రమ పడుచున్నారో, శ్రమలని అనుభవించుచున్నారో వారే ప్రథమ ఫలముగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తుతో కూడా శ్రమపడే విషయముని గురించి పేతురు రాసిన పత్రికలో కూడా మనం చదువుతున్నాం. 1 పేతురు 4వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యముని చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేకయుండును. For as much then as Christ hath suffered for us in the flesh, arm yourselves likewise with the same mind. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తుతో కూడా శ్రమపడుట, క్రీస్తు యొక్క మనస్సుని ఆయుధముగా ధరించుకొని శ్రమపడుట. శ్రమపడే విషయమునకు వచ్చినట్లయితే లోకములో చాలామంది శ్రమపడుచున్న ఉద్దేశములు వేరే వేరే ఉద్దేశం ఉండవచ్చు. లోకములో ప్రతిరోజు 24 గంటలు శ్రమపడేవారు కూడా ఉన్నారు. ప్రతిరోజు కష్టపడి పనిచేసి బ్రతుకుచున్న వారు ఉన్నారు. కానీ అందరినూ క్రీస్తు మనసుని ధరించుకొని శ్రమపడుచున్న వారు కారు. ఒక్కొక్కరికి శ్రమపడుటకు ఒక్కొక్క మనసు ఉంటుంది. కొందరు తన యొక్క కుటుంబం కొరకు శ్రమపడవచ్చు, కొందరు తాము సంపాదించుకొనవలనని, ధనవంతులుగా మారవలనని, గొప్పవారుగా మారవలనని అలా శ్రమపడవచ్చు. కొందరు వచ్చి తమ యొక్క జీవితంలో తమ యొక్క ఆహారము నిమిత్తం ఇలా శరీర సంబంధమైన కార్యముల కొరకు కొందరు శ్రమపడేవారు ఉన్నారు. వారందరిని కూడా క్రీస్తు యొక్క మనస్సుతో శ్రమపడుచున్నారని మనము చెప్పలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా మన యొక్క సొంత కుటుంబముల కొరకు, సొంత కార్యముల కొరకు మనం శ్రమపడుచున్నాం. కానీ క్రీస్తు వలె శ్రమపడుటము, క్రీస్తు మనస్సుని ధరించుకొని శ్రమపడటము అనేది అది వేరే ఒక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి ఉదాహరణముగా ఈ పునరుద్ధానములో హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివినప్పుడు మరీ శ్రేష్టమైన పునరుద్ధానమని వారు పొందగోరి విడుదల పొందనల్లగా యాతన పెట్టబడి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వాక్యముని చదవండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి. Women received their dead raised to life again, and others were tortured, not accepting deliverance, that they might obtain a better resurrection. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక అనుభవము మరీ శ్రేష్టమైన పునరుత్థానముని పొందగోరి వారు విడుదల పొందనల్లగా యాతన పెట్టబడిరి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఒక అనుభవం, వారు వచ్చి శరీరములో వారికి కలిగే వేదనలు, శరీరంలో వారికి కలిగే నొప్పి, శరీరంలో కలిగే కష్టములు, వాటిలో నుండి కొందరు విడుదల పొందవలనని కోరుచున్నారు. విడుదల పొందవలనని కోరుచున్నారంటే విడుదల పొందుటకు అనేక మార్గములు ఉన్నాయి. ఆహారము ద్వారానో, లేకపోతే కొన్ని వైద్యముల ద్వారానో, లేకపోతే కొన్ని ఏదైనా మనం వెంటనే దానిలో నుండి విడుదల పొందుటకు ఏదో ఒక కార్యముని చేస్తాం. కానీ మరీ శ్రేష్టమైన పునరుత్థానముని పొందగోరి అని చెప్పినప్పుడు ఆ వేదనని, ఆ పునరుత్థానము నిమిత్తము, లేకపోతే క్రీస్తు నిమిత్తము ఆ శ్రమలని తమ యొక్క శరీరములో వారు అనుభవించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
క్రీస్తు యొక్క మనస్సు కలిగి శ్రమలు అనుభవించుట అని చెప్పినట్లయితే యేసు ప్రభు కూడా తన యొక్క శరీరములో కలుగుచున్న బలహీనతలు, తన యొక్క శరీరంలో కలుగుచున్న బలహీనత, వ్యాధి, వేదన, వీటిలో నుండి యేసు ప్రభు కూడా విడుదల పొందుటకు మార్గములు ఉన్నాయి. చెప్పాలంటే యేసు ప్రభు తన్ను చంపడానికి వచ్చినప్పుడు, రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చినప్పుడు అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే శిలువ మరణమే పొందవలననేది అది దేవుని యొక్క చిత్తము కాబట్టి ఆ చిత్తము నెరవేర్చబడుటకు తప్పించుకొని వెళ్ళిపోయారు. అదే యేసు ప్రభు తన్ను కొట్టుచున్నప్పుడు, తన యొక్క శరీరములో వేదన కలుగుచున్నప్పుడు ఆ శరీరములో ఉన్న వేదన నుండి తప్పించుకున్నట్టుకు యేసు ప్రభు దగ్గర మార్గములు ఉన్నాయి. ఆ శరీరంలో ఉన్న వేదన కలగకూడదు, తన శరీరంలో నొప్పి తెలియకూడదు, తన యొక్క శరీరంలో ఎటువంటి కష్టం ఉండకూడదు అనే అనుభవంలో తప్పించుకున్నట్టుకు మార్గం ఉంది అని యేసు ప్రభు ఆ వేదన నుండి తప్పించుకోలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తాను కట్టబడకుండా ఉండుటకు తప్పించుకొనలేదు. ఆ శ్రమలని తనకు తానే అనుమతించి దానిని అనుభవించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక విధమైన ఈ క్రీస్తు నిమిత్తమైన శ్రమలను చెప్పినట్లయితే శరీరములో దేవుడు మన యొక్క జీవితంలో అనుమతించుచున్న కొన్ని వేదన, కొన్ని కష్టములు. శరీరంలో దేవుడే మనకు కొన్ని కష్టములని అనుమతిస్తాడు. కొన్ని శరీరంలో కొన్ని వ్యాధో, కొన్ని బలహీనతలో, కొన్ని కష్టములని అనుమతించినప్పుడు దానిని మనము క్రీస్తు యొక్క పునరుత్థానము నిమిత్తము దానిని మనము అనుభవించాలి. ఉదాహరణముగా అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో శరీరంలో ఒక బలహీనత కలిగి ఉన్నది. శరీరంలో బలహీనత కలిగినప్పుడు పౌలు కూడా విడుదల పొందవాలని తాను ప్రార్థించి ఉన్నాడు. కానీ దేవుడైతే తన్ను విడిపించటం కంటే అధికమైన కృపని పౌలుకు అనుగ్రహించవలనని ఆ స్థలంలో విడిపించట కంటే కృప చాలును అని చెప్పుచున్నారు. చదవండి 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వాక్యము 8వ వాక్యం. నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. And lest I should be exalted above measure through the abundance of the revelations, there was given to me a thorn in the flesh, the messenger of Satan, to buffet me, lest I should be exalted above measure. For this thing I besought the Lord thrice, that it might depart from me. And he said unto me, my grace is sufficient for thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలుకి బలహీనత కలిగినను అపోస్తలుడైన పౌలు యొక్క బలహీనత నుండి తాను విడుదల పొందటం కంటే తన యొక్క జీవితంలో ఆ పునరుత్థాన శక్తి, ఆ కృపని, దేవుని యొక్క బలమని తాను అనుభవించుచున్న ఒక ఆ పరిస్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా ప్రథమ ఫలముగా మార్చబడవలనంటే భూమిలో అనేక సంఘములు, అనేక కార్యములు ఉన్నాయి. కానీ ఈ విధముగా శరీరములో దేవుడు అనుమతించే శ్రమలని అనుభవించాలి అనే ఒక ఆ సత్యమని అన్ని సంఘములు అంగీకరించడం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని విడిచిపెట్టి విడుదల పొందుటగా అనేక మార్గములను ఎన్నుకొనిస్తున్నారు. దేవుని యొద్ద నుండి పొచ్చుచున్న విడుదల ఈ 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదివినప్పుడు వారు దేవుని యొద్ద నుండి వచ్చిన విడుదలే పొంది ఉన్నారు. దేవుని యొద్ద నుండి వచ్చుచున్న విడుదలే అది. కానీ ఇక్కడ
పౌలు యొక్క జీవితంలో చూసినట్లయితే దేవుని యొద్ద నుండి వచ్చుచున్న విడుదల కాకుండా దేవుని యొద్ద నుండి వచ్చుచున్న బలముని, లేకపోతే ఒక పునరుత్థాన శక్తిని దేవుడు అక్కడ బయలుపరచవలనని కోరుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సాయంకాల సమయమునందు మన జీవితంలో క్రీస్తుతో కూడా శ్రమలు అనుభవించుట, క్రీస్తు యొక్క మనస్సుని ధరించుకొని శ్రమలు అనుభవించటం అని చెప్పినట్లయితే ఆ శ్రమలలో నుండి విడుదల పొందుటకు తాను కోరుకొనకూడదు. యేసు ప్రభు తన యొక్క శ్రమల్లో గెత్సెమనేలో ఉండి ప్రార్థించి ఉన్నారు. గెత్సెమనేలో ప్రార్థించినప్పుడు కూడా చెమట బిందువులు రక్తముగా అవి కారి ఉన్నది. అది మిక్కిలి వేదనతో మహారోదనతో ప్రార్థించి ఉన్నారు అని అక్కడ రాయబడి ఉన్నది. అక్కడ యేసు ప్రభు వచ్చి ఆ సందర్భంలో కూడా ఆ శ్రమలు కూడా తన యొక్క జీవితంలో లేకుండా తప్పించుకోవచ్చు. ఎందుకంటే తర్వాత తాను ఎంత ప్రార్థించినను ఎంత వేడుకొనినను తన్ను ఆ యొక్క సిలువ నుండి ఎవరునూ తప్పించలేరు. సిలువ మరణము తాను అనుభవించవలసి ఉన్నది. ఈ సిలువ మరణముని అనుభవించి మరణించవలసినది అనేది అది తండ్రి యొక్క చిత్తము. అయినను తన యొక్క జీవితంలో తాను మహారోదనతో వేదనతో ప్రార్థించుచున్నారు. ఆ వేదన నుండి కూడా యేసు ప్రభు తప్పించుకోవడానికి కోరుకోలేదు. తర్వాత సిలువని సహించాలి కదా, సిలువ మరణమని అనుభవించాలి కదా అని చెప్పి ముందు తాను అనుభవించిన నిమిత్తము తాను విశ్రాంతి తీసుకోవటమో, లేకపోతే తాను ఆ శ్రమలని అనుభవించడానికి ముందు తన యొక్క జీవితంలో దాని కొరకు సిద్ధపడటమో కాకుండా అంతకు ముందు కూడా ఆ వేదనని తాను సహించుచున్నారు. గెత్సెమనే తోటలో ఆ అనుభవముని చూసినట్లయితే యేసు ప్రభు సిలువ వేయబడి ఉన్న సమయంలో రాత్రి కాలంలో వచ్చి అంత వేడి ఉండదు, అంత ఉష్ణం ఉండదు. కానీ రాత్రి కాలంలో గెత్సెమనే తోటలో మంచి గాలి అన్నీ ఉండవచ్చు. కానీ యేసు ప్రభు యొక్క చెమట బిందువులు కారింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఆ స్థలములో కూడా ఈ శ్రమల్లో నుండి తప్పించాలని వేడుకోలేదు. సిలువ మరణం వద్దు, లేకపోతే కొరడా దెబ్బలు వద్దు, ఈ ఈటెతో పొడవటము, ఏ విధమైన చెంప దెబ్బలు, ముళ్ళ కిరీటము, ఇవి ఏమి వద్దని ప్రార్థించలేదు యేసుప్రభు. యేసుప్రభు ప్రార్థించిన ఒకే ఒక కార్యము, తండ్రి యొద్ద నుండి తన్ను ఆ క్షణము తొలగించకూడదు, తండ్రి ముఖము తనకు మరుగు చేయబడకూడదు. ఆ శ్రమని గురించే యేసుప్రభు వేడుకొనుచున్నారు. దానిని ఆ గిన్నెని తీసివేయండి, దానిని తీసివేయగలిగితే మీ చిత్తమైతే తీసివేయండి అని దాన్ని గురించే వేడుకొనుచున్నారు. కానీ సిలువ మరణముని గురించి యేసుప్రభు వేడుకోలేదు. సిలువలో మరణించిన తర్వాత యేసుప్రభు తిరిగి పునరుత్థానము చెందుతారని తెలుసు యేసుప్రభుకి. 3వ దినమున తిరిగి లేస్తారని ముందే తెలుసు ఆయనకి. ఆ మరణముని గురించి యేసుప్రభుకు చింత లేదు, ఆ మరణముని గురించి యేసుప్రభుకు భయం లేదు. కానీ యేసుప్రభుకు ఉన్న ఒకే ఒక చింత, తండ్రి తన యొద్ద నుండి మరుగు చేయబడుచున్న ఆ క్షణము, ఆ నిమిషములు, దానిని గురించే ప్రార్థించి ఉన్నారు. ఆ అనుభవం రాకూడదని వేదనతో ప్రార్థించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు దీనిని బట్టి చూసినట్లయితే యేసుప్రభు ఏమాత్రము కూడా తన యొక్క శరీరములో అనుమతించబడవలసిన శ్రమల్లో నుండి తప్పించుకొనుటకు తాను ప్రయాసపడలేదు. యేసుప్రభు సిలువ మరణముని అనుభవించకుండా తప్పించుకోవడానికి యేసుప్రభుకు జ్ఞానం ఉంది. ఇప్పుడు యేసుప్రభుని పట్టుకొని తీసుకుని వెళ్ళి న్యాయస్థానంలో యేసుప్రభుని న్యాయం తీర్చుచున్నప్పుడు సిలువ మరణము తన మీదకి రాకుండా ఉండి మాట్లాడడానికి యేసుప్రభుకు జ్ఞానం ఉంది. సిలువ మరణము తన మీద మోపబడకుండా ఉండటానికి జ్ఞానము లేకుండా కాదు, సిలువ మరణము తన మీద రాకుండా ఉండటానికి ఎంత జ్ఞానం ఉన్నా ఆ సిలువ మరణము దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి దానిని అనుభవించటకు మౌనముగా ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
కొన్ని సందర్భముల్లో మన జీవితంలో కొన్ని శ్రమలు అనుమతించబడతాయి, కొన్ని నిందలు, కొన్ని శ్రమలు. మనం కొన్ని సందర్భముల్లో కష్టపడవలసి వస్తుంది. మోసపోయి కష్టపడి శ్రమపడి శరీరములో కష్టపడవలసిన సందర్భములు వస్తాయి. అటువంటి సందర్భంలో మనము శ్రమ పడవలసినది దేవుని చిత్తమై ఉన్నదని మనం ఎరిగిన తర్వాత మన జీవితంలో తప్పించుకొనుటకు మన జ్ఞానం ఉంది. మనం మాట్లాడి మన మీద ఆ నింద రాకుండా తప్పించుకోవడానికి మనకు జ్ఞానం ఉంది. మనం మాట్లాడి న్యాయం తీర్చి మన జీవితంలో జ్ఞానముగా మన మీద ఆ కష్టం రాకుండా తప్పించుకోవడానికి జ్ఞానంగా క్రియ చేయొచ్చు, మాట్లాడవచ్చు, ఇతరులని పిలిచి న్యాయం తీర్చవచ్చు, పెద్దలతో కూర్చొని మాట్లాడవచ్చు, ఎవరి దగ్గర నింద మోపి ఉన్నారో వారు ముందే పిలిచి మనం నిర్మించవచ్చు, రూఢిపరచవచ్చు. కానీ దాని ద్వారా మన యొక్క జీవితంలో శ్రేష్టమైన పునరుత్థానముని పొందలేం. ప్రథమ ఫలముగా మనం మారలేం. ప్రథమ ఫలముగా మనం మార్చబడవాలంటే తప్పించుకొనుటకు జ్ఞానం ఉండినను ఆ అనుమతించబడి ఉన్న శ్రమని అనుభవించుటకు మనము సమర్పించాలి. ఇది దేవుని ద్వారా అనుమతించబడి ఉన్నది. కొన్ని సందర్భముల్లో కొంతమంది మనుషులకు దేవుడు అప్పగిస్తారు. కొంతమంది మనుషులకి మన పైన ఉన్నవారో మన కింద ఉన్నవారో లేకపోతే మనకి ఇరుగు పొరుగు వారో వారికి దేవుడు కొన్ని సందర్భముల్లో అప్పగిస్తారు. వాళ్ళ ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు, కొన్ని మాటలు, కొన్ని నిందలు, కొన్ని కష్టములని మనం అనుభవించాలి. వాళ్ళు చేయవలసిన కార్యమని మనం శ్రమపడి చేయాల్సి వచ్చింది. వారు చేయవలసిన పనిని మనం కష్టపడి చేయాల్సి వచ్చింది. వారు కష్టపడవలసిన సందర్భంలో మనము వారి నిమిత్తం కష్టపడి వారి నిమిత్తం కొన్ని సందర్భంలో కష్టపడి పని చేయాల్సిన సందర్భం వచ్చింది. ఒకవేళ అది దేవుడు అనుమతించిన కార్యమైతే మనము దానిలో నుండి తప్పించుకొనకుండా ఉండటానికి ప్రయాసపడాలి. తప్పించుకుంటే ఈ ప్రథమ ఫలముగా మనం మారలేం. ఎవరు ఏ కార్యమని మన మీద మోపినప్పుడు తప్పించుకొనుటకు ప్రయాసపడకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తప్పించుకొనుటకు అనేక మార్గములు ఉన్నాయి. మనం కూడా అపోస్తలుడైన పౌలు కూడా తన బలహీనత నుండి విడుదల పొందటానికి తాను దేవుణ్ణి అడగకుండా వేరే మార్గంలో తప్పించుకోవడానికి ప్రయాసపడి ఉండొచ్చు. తాను ఏదైనా ఆహారము ద్వారానో వైద్యము ద్వారానో ఏదో విధముగా విడుదల పొందడానికి ప్రయాసపడి ఉండవచ్చు. కానీ పౌలు దానిని కోరుకొనటం లేదు. అది దేవుని చిత్తమైతే దానిని అనుభవించుటకు కోరుచున్నాడు. ఇంకా ఒక స్థలంలో అపోస్తల కార్యములో కూడా అపోస్తలుడైన పౌలు యెరూషలేమునకు వెళుతున్న సందర్భంలో అక్కడ ఒక వ్యక్తి తాను ప్రవచనము చెప్పుచున్నాడు. ప్రవచనములో యెరూషలేమునకు వెళ్ళినట్లయితే నీకు అనేక బంధకములు, అనేక విధములైన కట్లు, అనేక కార్యములు నీకు ఉంచబడి ఉన్నది అని చెప్తే పౌలు అది దేవుని చిత్తమని ఎరిగి తాను వెళ్ళటానికే కోరుచున్నాడు. చదవండి అపోస్తల కార్యము 21వ అధ్యాయము 11వ వాక్యముని చదవండి. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. 13వ వాక్యం చదవండి. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. And when he was come unto us, he took Paul's girdle and bound his own hands and feet and said, Thus said the Holy Ghost, so shall the Jews at Jerusalem bind the man that owneth this girdle, and shall deliver him into the hands of the Gentiles. Then Paul answered, What mean ye to weep and to break mine heart? For I am ready not to be bound only, but also to die at Jerusalem for the name of the Lord Jesus. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో యెరూషలేమునకు వెళ్ళినట్లయితే నీకు బంధకములు,
కట్లు దెబ్బలు అన్నీ ఉన్నాయని చెప్పిన వెంటనే పరిశుద్ధాత్మదేవుడే సరే తెలియపరిచి ఉన్నారు. ఆ ప్రవక్త చెప్పింది నిజం, యెరూషలేమునకు వెళ్ళినట్లయితే ఇవన్నీ ఉంటాయి అనేది అది నిజమైన మాట, అది తప్పు కాదు. కానీ అపోస్తలుడైన పౌలుకి ఆ మాట తెలియపరచబడిన తర్వాత ఒకవేళ అపోస్తలుడైన పౌలు భయపడి యెరూషలేమునకు వెళ్ళకుండా ఆగిపోయినట్లయితే తాను ప్రథమ ఫలమైన వాడుగా మార్చబడలేడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకు కూడా కొన్ని సందర్భముల్లో కొన్ని దర్శనములని దేవుడు చూపిస్తారు. కొన్ని దర్శనములు, కొన్ని కళలు మన జీవితంలో శ్రమలు వస్తున్నట్టు. శ్రమలు వస్తాయి, మీ జీవితంలో కొన్ని కష్టములు అనుమతించబడతాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని నిందలు, కొన్ని విధములైన మార్గములని దేవుడు అనుమతించే ముందు మన యొక్క ధైర్యం కొరకు ఆయన మనకు చూపించవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు నాకు బయలుపరిచారు, అందుకని ఆ శోధన నాకు రాకుండా ఉండటానికి నేను తప్పించుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ వాక్యములో కూడా శోధనలో నుండి తప్పించుకున్నట్టుకు ప్రయాసపడనని వాక్యములో లేనే లేదు. శోధనలో పడకుండా ఉండుటకే ప్రయాసపడాలి. అంటే ఆ శోధన మన జీవితంలో రావాలి, కానీ ఆ శోధనలో మనం పడిపోకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా నిందలు, కష్టములు ఉన్నాయని చెప్పిన తర్వాత అవి రాకూడదని కాదు, అక్కడికి వెళ్ళి క్రీస్తు నిమిత్తము పారిపోకుండా నిలబడాలి. దానికే మనం కృప పొందుకోవాలి. మనం అనేక సందర్భముల్లో మనం చేయించిన తప్పైన కార్యం ఏమిటంటే, ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి శోధనలు వస్తాయి, దేవుడు నాకు చూపించారు, పౌలు చెప్పినట్టు మీ జీవితంలో కష్టములు వస్తాయి, ఇలా దర్శనం చూపించారని చెప్పిన వెంటనే మనం ఏం చేస్తాం? అయ్యో దేవుడు చూపించారా, అందుకని శోధన నా జీవితంలో రాకూడదని తప్పించుకోవడానికి ట్రై చేస్తాం. అక్కడికి వెళ్ళినట్లయితే శోధన వచ్చేది, నిందలు వస్తాయి. తప్పించుకోవడానికి మనం ప్రయాసపడతాం. కొన్ని సందర్భముల్లో మనకు ఆలోచన చెప్పేవారు కూడా ఇలాగే చెప్తారు, మీరు వెళ్తే శోధనలు వస్తాయి, వెళ్ళకండి. శోధనలు వచ్చి మన యొక్క జీవితంలో మనల్ని నశింపజేయడానికి అనుమతించబడటం లేదు, దేవుని నామం మన ద్వారా మహిమపరచబడటానికి అనుమతించబడుతుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఎవరైనా ఒకవేళ మీ జీవితంలో కష్టములు వస్తాయి, శోధనలు వస్తాయి, పోరాటములు వస్తాయి అని చెప్తే రానివ్వండి అని చెప్పండి. రావాలది. రాకపోతే మనం చేతకాని వారం, లేకపోతే పిరికి వాళ్ళలాగా ఉంటాం, పిరికి వాళ్ళలాగా దూరంగా ఉంటాం. పౌలు ఒకవేళ ఆ ప్రవచనముని విని ఆగిపోయి ఉన్నట్లయితే అక్కడ పౌలుని గురించి ఇలా మాట్లాడగలమా? పౌలు ఆ శ్రమలు వచ్చిద్దని తెలిసినా అక్కడికే వెళ్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు నిమిత్తమే చెప్పుచున్నాడు. క్రీస్తు నిమిత్తము కొట్టబడుటకే కాదు, మరణించుటకు కూడా నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. క్రీస్తు నిమిత్తము అనుభవించవలసిన శ్రమలలో మనం తప్పించుకోకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రథమ ఫలముగా మనం మార్చబడవలనంటే, ఒకటి మన యొక్క శరీరములో అనుమతించబడుచున్న కొన్ని నొప్పి, కొన్ని వ్యాధి, బలహీనతలు, దానిలో నుండి మనం తప్పించుకున్నట్టుకు ప్రయాసపడకూడదు. రెండవది, క్రీస్తు నిమిత్తం అనుమతించబడుచున్న కొన్ని నిందలు, కొన్ని శోధనలు, కొన్ని నష్టములు, ఇతర మనుషుల ద్వారా కలిగే వేదనలు, దెబ్బలు, ఇవి మన యొక్క జీవితంలో వస్తుందని తెలిసినా మనం తప్పించుకోకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొంతమంది సేవకు రావాలంటే సేవకు వెళ్తే చాలా కష్టం, సేవకు వెళ్తే చాలా నిందలు, సేవకు వెళ్తే చాలా మాటలు, ఇవన్నీ సహించుకోలేము అని ఆగిపోతున్నారు. ఇవన్నీ ఉన్నాయని తెలిసే రావాలి. నిజంగా క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించాలి. క్రీస్తు నిమిత్తం అనుభవించే శ్రమలు అంటే ఇవన్నీ లేకుండా కూల్గా ఏమీ లేకుండా వెళ్తే ఇంకా ఏం శ్రమలు? మన జీవితంలో చెప్పాలంటే మనం అనుభవించే శ్రమలు చాలా తక్కువ, చాలా 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 తక్కువ.
లోకంలో కొంతమంది మిషనరీస్ గురించి చదివితే వారు వచ్చి క్రీస్తు నిమిత్తము ఎంత అధికముగా శ్రమలు అనుభవించి ఉన్నారు. క్రీస్తు నిమిత్తము వారు తమ యొక్క సొంతముగా సంపాదించిన సంపాద్యములని ఖర్చు పెట్టుకొని వాటిని ప్రయాణం కొరకు వారి యొక్క ఆహారము, తర్వాత దాన్ని జనులకు పంచి వారి యొక్క సంపాద్యముల ద్వారా అనేక కార్యములని కొని వారి యొక్క సొంత డబ్బుల్లో అనేక కార్యములని కొని మేలు చేసి దెబ్బలు తిని చంపబడి ఎన్నో విధములైన శ్రమలని అనుభవించి ఉన్నారు. మనం వారితో పోలిస్తే మనం అనుభవించే శ్రమలే కాదు, మనం అనుభవించేదంతా శ్రమలు అనే మాట చెప్పలేం. కానీ మనం చెప్పుకుంటాం కొన్ని సాక్ష్యాల్లో, నాలాంటి శ్రమలు ఎవరికి రాకూడదు, నాలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు. మనం ఏదో చాలా శ్రమ పడిపోయినట్టు ఫీల్ అయిపోతాం. కానీ మన యొక్క శ్రమలు చూస్తే కొంచెం ఏదో చిన్న మాటలు, కొన్ని నిందలు, కొన్ని అవమానములు, కొన్ని నష్టం కలగవచ్చు, ఇతరులు మనల్ని మోసం చేయొచ్చు, కొన్ని నష్టం కలగవచ్చు, మన యొక్క సంపాద్యములు నష్టపోవచ్చు. ఇలా మన యొక్క జీవితంలో చిన్నవి, పెద్దవి కాదు, చాలా చిన్నవి మనం అనుభవించే శ్రమలు చాలా తక్కువ. పౌలు అనుభవించే శ్రమలనే చెప్పుచున్నాడు. క్రీస్తుతో కూడా అనుభవించే శ్రమల్ని అది మిక్కిలి సులువైన శ్రమలు, అవి రాబోయే మహిమకి ఎన్నదగినవి కాదండి. పౌలు అనుభవించే శ్రమలే సులువైనదంటే మనం అనుభవించే శ్రమలు దానికి ఏం పేరు పెట్టాలో. మనం వచ్చి చాలా కష్టం, చాలా శ్రమల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా కష్టపడుతున్నాం మేము అని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ పౌలు తన యొక్క శ్రమలని గురించి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడంటే చులకనైన శ్రమలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని కార్యములని దేవుడే మనకు అనుమతించవచ్చు. అన్యాయమని కొన్ని సందర్భముల్లో మనము సహించాలి. మన మీద మనల్ని మోసం చేసి, అన్యాయం చేసి, మన విరోధముగా మాట్లాడి అన్నిటినీ దేనినైనా సరే వాటిని సహించుచున్నది చాలా సులువైన కార్యమే. క్రీస్తు నిమిత్తం యేసుప్రభు ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఉన్నారు. యేసుప్రభు మన యొక్క జీవితంలో ఇంత గొప్ప ఐక్యత ఇచ్చి ఉన్నారు. మన జీవితంలో పరలోక రాజ్యమనే వాగ్దానం చేసి ఉన్నారు. పరలోక రాజ్యం అనేది చాలా పెద్ద విషయం. ఈ లోకంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని, చిన్న ఇల్లు కట్టుకొని ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కొనుక్కోవాలన్నా చాలా తిప్పలు పడాలి. చాలా తిప్పలు పడి ఎన్నో కార్యములు ఎంతో పోరాడి కట్టుకొని చేయాలి. అలా ఉన్నప్పుడు పరలోక రాజ్యం అనేది ఎంత పెద్ద కార్యం, అది ఎంత విలువైనది. భూమిలో దేనికి అది చాటినది కాదు. అంత దానినే వాగ్దానం చేసినప్పుడు మన జీవితంలో వచ్చే ఈ నిందలు, మాటలు, ఈ శ్రమలు, నష్టములు ఇవన్నీ చాలా చులకనైనది, అది చాలా చిన్నవి. మనం ఏదో పెద్దగా చూస్తాం. చాలా పెద్ద శ్రమల్లో ఉన్నాం, చాలా భయంకరమైన శ్రమల్లో ఉన్నాం, భయంకరమైన అవమానము. క్రీస్తు కంటే అవమానముని సహించుచున్నామా? క్రీస్తు యొక్క అవమానం ఎటువంటిదంటే తానే సర్వలోకమును సృష్టించి ఉన్నారు, తానే మనుషులందరినీ సృష్టించి ఉన్నారు. తానే సృష్టించిన లోకములో తానే సృష్టించిన మనిషి తన్ను నేరమొప్పి, తానే సృష్టించిన మనిషి తన్ను కొట్టి, చంపి, ఉమ్మి, చెంపల మీద కొట్టి, కొరడాలతో కొట్టి సిలువ వేయటం అనేది అంతకంటే అవమానముని సహిస్తామా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో మనకు తెలిసిన వాళ్ళు, మన యొక్క సంఘములో ఉన్న వాళ్ళు తెలుసు, లేకపోతే కొంతమంది ఇరుగు పొరుగు వారు, మనం పనిచేసే దగ్గర, మనకి ఉద్యోగంని బట్టి ఏదో కొంతమంది తెలిసి ఉంటుంది అంతే. మనమే అవమానం అని ఫీల్ అయిపోతే యేసుప్రభు ఏమని ఫీల్ అవ్వాలి? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ ప్రథమ ఫలముగా మార్చబడుటకు రోమీయులకి తేటగా రాయిస్తున్నాడు.
ఆయనతో కూడా మనము స్వతంత్రులము, ఆయనతో కూడా ప్రథమ ఫలము, ఆయనతో కూడా స్వతంత్రులుగా మారుటకు, ఆ మహిమ పొందుటకు క్రీస్తుతో కూడా శ్రమ పడినట్లయితేనే అలాగ జరుగుతున్నది. మరొకసారి కూడా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వాక్యము 18వ వాక్యమని చదవండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. And if children, then heirs, heirs of God, and joint heirs with Christ, if so be that we suffer with him, that we may be also glorified together. For I reckon that the sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us. క్రీస్తుతో కూడా శ్రమ పడినట్లయితే ఆయనతో కూడా మన వారసులము. దానికి తర్వాతనే చెప్పుచున్నాడు, ఈ కాల శ్రమలు అవి ఎన్నదగినవి కాదు, రాబోయే మహిమకు ఎన్నదగినవి కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కాలంలో మన జీవితంలో అనుమతించబడుచున్న శ్రమలని మనము సంతోషముగా దానిని సహించుచున్నప్పుడు మన యొక్క జీవితంలో ఆ ప్రథమ ఫలముగా మార్చబడుటకు దేవుడు మనకు సహాయం చేయుచున్నారు. పునరుత్థానంలో ఉన్న మర్మం ఏమిటంటే శ్రమలు. ఆదామిక జీవితంలో ఆదాము పాపము చేసిన తర్వాత దేవుడు ఆదాముకి ఇచ్చిన మొదటి కార్యము శ్రమపడుట. తన యొక్క జీవితకాలం అంతయు చెమట కార్చే తాను బ్రతకవలసి ఉన్నది అని ఆదాముకి ఇచ్చి ఉన్నారు. అదొక శాపముగా మారి ఉన్నది. కానీ క్రీస్తు ద్వారా, యేసుప్రభు ద్వారా అదే శ్రమలని శాపముగా కాకుండా అదే శ్రమలని జీవముగా ఆయన మార్చుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆదామిక శ్రమలు తనకు మరణమని కలుగచేయుచున్నది. మనము క్రీస్తుతో కూడా అనుభవించుచున్న శ్రమలు మనకు నిత్య జీవముని కలుగచేయుచున్నది. ఈ సాయంకాలం నందు మన జీవితంలో శ్రమ పడుటకు దేవుడు నాకు కృప ఇవ్వాలి, నేను శ్రమల్లో నుండి తప్పించుకొనకూడదు. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. దేవుని కృప అడుగుదాం. దేవుని యొక్క కృపని మనం ఏదో తప్పించుకొనుటకో వ్యర్థముగా ఉండుటకు కాదు, దేవుని కృపని శ్రమలని సహించుటకు దేవుని కృపని అడుగుదాం. ప్రభా, మీరు మా జీవితంలో అనుమతించుచున్న శ్రమలు, శరీరములో అనుమతించుచున్న వేదన, నొప్పి, శరీరంలో ఉన్న కార్యముల్లో నుండి తప్పించుకొనకుండా ఉండుటకు, పునరుత్థాన శక్తిని అనుభవించుటకు మీ కృప ఇవ్వండి ప్రభా. మీ కృప నాకు సంపూర్ణముగా దయచేయండి. మీ కృపని దయచేయండి ప్రభా అని దేవుని అడగండి.